బ్రేకింగ్ అందుతోంది. ఇది ఏంటంటే నిజంగానే పాపం అసలు ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. అంటే 10థ్ గానీ, ఇంటర్ గానీ, డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ కరెక్ట్ ఒక నెల రోజుల తర్వాత అందరికీ కూడా ఎగ్జామ్స్ టైం. సో చాలా స్కూళ్ళల్లో గానీ, కాలేజ్‌లలో గానీ ఏం జరుగుతోంది అనంటే ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసుకొని మామూలుగా స్టూడెంట్స్ అందరూ ఫేర్‌వెల్ పార్టీకి సంబంధించి అరేంజ్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. అట్లనే స్కూల్ యాజమాన్యం కూడా అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు వాళ్ళ స్టూడెంట్స్ అనేటువంటిది ఫేర్‌వెల్‌ని కొంత ఒక పార్టీ లాగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి. అది గ్రామాల్లో కావచ్చు, లేదంటే సిటీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరిదాళ్ళు పిల్లలు వాళ్ళది వాళ్ళు తోచుకున్నట్టుగా ఎంతో కొంత వేసుకొని ఫేర్‌వెల్ పార్టీస్ అయితే చేసుకుంటూ ఉంటారు. అట్లనే ఫేర్‌వెల్ పార్టీ కూడా జరిగింది. ఇది మహబూబాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఫేర్‌వెల్ పార్టీకి సంబంధించిన సంఘటన అది. పాపం ఈమె కూడా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమె పేరొచ్చి సపావట్ రోజా. ఈమె కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. జనరల్లీ అయితే సీనియర్స్ జూనియర్స్కి ఫేర్‌వెల్ పార్టీ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ ఇంటర్కి సంబంధించిన సెకండ్ ఇయర్ పిల్లలకు వీళ్ళు ఫేర్‌వెల్ పార్టీ ఇస్తున్నారు. ఈమె ఫేర్‌వెల్కి సంబంధించిన పార్టీలో పిల్లలందరూ కూడా డాన్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. సో హ్యాపీగా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. పిల్లలు డాన్స్ ప్రాక్టీస్ చేశారు అండ్ స్పీచెస్ ప్రాక్టీస్ చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అయ్యి పిల్లలందరూ రావడం జరిగింది ఈ ఫేర్‌వెల్ పార్టీకి. ఫేర్‌వెల్ పార్టీలో వీళ్ళు ఒక డాన్సులు చేయడానికి డీజేకి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారు. డాన్సులు కూడా చాలా బాగా చేశారు. అందరూ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నటువంటి టైంలో ఒక్కసారిగా ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి రోజా అనే అమ్మాయి ఆ డీజే సౌండ్ వల్ల పాపం ఒకేసారి కుప్పకూలిపోయి అక్కడే అంటే వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న టైంలోనే కుప్పకూలి కింద పడిపోయింది. అందరికీ అంటే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే, ఎవరికేం అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా ఒక రకంగా షాక్ అయిపోయారు. అక్కడ చుట్టుపక్కల చాలామంది పిల్లలు కావచ్చు, లేదంటే ఈ లెక్చరర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డీజే సౌండ్ మొత్తంగా కూడా ఆపేసి ఒక రకంగా సైలెంట్ అనమాట. ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు. అక్కడ ఆ పాపకి పాపం సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. హుటాహుట్న ఈమెను హాస్పిటల్ కూడా తరలించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఇదంతా జరగడానికి కొంత టైం అయితే పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే ఎవరైతే ఈ బాలిక కింద పడిపోయిందో, రోజా అనే అమ్మాయి కింద పడిపోయిందో, అప్పుడు కొంత ఆమెకు ఫస్ట్ ఎయిడ్ కింద సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాళ్ళు చేతులని రబ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. అయినా కూడా ఎంతకీ ఆమె తేరుకోలేకపోయింది. దెన్ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించే లోపే డాక్టర్స్ ఒక షాకింగ్ లాంటి వార్త చెప్పిండ్రు, అప్పటికే ఆ అమ్మాయి చనిపోయిందని. ఇంకా తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వాళ్ళ ఎవరైతే తోటి స్నేహితులు కావచ్చు, వాళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు, వాళ్ళందరూ ఒక రకంగా షాక్ అయిపోయిన పరిస్థితి. వీళ్ళు అరేంజ్ చేసుకుంది పాపం ఫేర్‌వెల్ పార్టీ. వీళ్ళందరూ హ్యాపీయెస్ట్ మూడ్లో సీనియర్స్కి వీడుకోలు పలుకుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా రోజా అక్కడ ఆ డీజే సౌండ్కి తట్టుకోలేక పడిపోవడం, ఆ తర్వాత అమ్మాయి చనిపోవడం. ఇట్లాంటి విషాదకర ఘటనలు తరచుగా జరుగుతున్నాయి, ఎక్కువగా జరుగుతున్నాయనే తెలంగాణ రాష్ట్రం ఒక బిగ్గెస్ట్ డిసిషన్ తీసుకుంది. అందుకే డీజేని పూర్తిగా నిషేధించిన పరిస్థితి కనిపిస్తోంది. డీజే సౌండ్ వినిపించకూడదు. ఎందుకంటే ఆ వైబ్స్ కానీ, ఆ సౌండ్ వల్ల కానీ చాలామందికి ఇట్లా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలామంది పిల్లల మీద ప్రభావం చూపెడుతోంది. ఒక రకంగా గుండెలో దడలాగా వస్తోంది. కాబట్టి ఆ సౌండ్కి కానీ, ఆ డీజేకి సంబంధించిన ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చాలా వరకైతే ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. డైరెక్ట్గా హార్ట్ మీద పూర్తిగా ఇంపాక్ట్ చూపిస్తోంది అని డాక్టర్స్ కూడా చెప్పినటువంటి డిసిషన్. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే డీజేకి సంబంధించి నిషేధం విధించిందో చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ కొంతమంది వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దీనివల్ల అసలు ఎట్లా చనిపోతారు, చనిపోవడానికి ఆస్కారం లేదు అనేది కొంతమంది వాదన వినిపించినప్పటికీ
చాలా డాక్టర్స్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత హెల్త్కి సంబంధించి చాలా ఇష్యూస్ అయితే రేజ్ అయ్యాయి. సో చిన్న పిల్లలు ఏజ్కి నిమిత్తం లేకుండా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అండ్ ఇట్లా డీజే చప్పుళ్ళ వల్ల కూడా చాలామంది ఇట్లా కుప్పకూలి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి దానికి మెయిన్ రీజన్ డీజే చప్పుడు అని తేల్చిన తర్వాతనే డీజే సౌండ్స్ని నిషేధించాలి అని గవర్నమెంట్ అయితే ఒక బిగ్గెస్ట్ డిసిషన్ తీసుకుంది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అనుమతి లేకుండానే అనుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా ఈ డీజేకి సంబంధించి గుట్టు చప్పుడు కాకుండా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇట్లాంటి విషాద సంఘటనలు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఆ డీజేని అరేంజ్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ డీజేకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత బాధాకరమైనటువంటి విషయం, అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే కేవలం 16 సంవత్సరాల రోజా ఇప్పుడు డీజే చప్పుల వల్ల చనిపోయిన పరిస్థితి.